బలభీమపుర అనే గ్రామంలో రైతులందరూ కష్టపడి పనిచేసేవారు. వారి కష్టానికి దేవుడు తగిన ప్రతిఫలాన్ని ఇస్తుండేవాడు. ఇలా ఆ గ్రామస్తులు వ్యవసాయాన్ని నమ్ముకుని జీవనం సాగించేవారు. అలాంటి ఊర్లో అత్యంత బద్ధకస్తుడైన దీప అనే రైతు ఉండేవాడు. అతడు ఎంత బద్ధకస్తుడు అంటే వంట చేసి పెట్టినా లేచి తినడానికి కూడా అడానికి కూడా బద్ధకించేవాడు. ఎప్పుడూ పడుకునే ఉండేవాడు. అతని భార్య లీల చాలా తెలివైనది. దీప రోజు ఇంట్లో పడుకుని రైతులందరూ పొలానికి వెళ్ళే సమయానికి తాను కూడా పొలానికి వెళ్ళేవాడు. పొలానికి వెళ్ళిన తర్వాత మిగతా రైతులందరూ కష్టపడి పనిచేస్తుంటే దీప మాత్రం పొలంలో పడుకునేవాడు. ఇలా రోజులు గడిచిపోతున్నాయి. ఒకరోజు దీప పొలంలో నిద్రపోతున్నాడు. ఏమయ్యా రంగన్న, ఈ దీప కొంచెమైనా బుద్ధి వద్దా? పెళ్ళయింది కానీ దానికి తగ్గట్లు అతని బుద్ధి పెరగనే లేదు. ఎప్పుడూ బద్ధకమే. ఇతని భార్య ఇతన్ని ఎలా భరిస్తుందో ఆ దేవుడికే తెలియాలి. అవును నింగన్న, ఇతని ఎప్పుడూ పడుకునే ఉంటాడు. పొలమంతా పాడుబడింది. పాపం ఇతని భార్య తన భర్త రోజూ పొలానికి వెళ్ళి పనిచేస్తున్నాడని అనుకుంటుందేమో. ఇతనిక్కడికి వచ్చి ఇదే పని చేస్తున్నాడు కదా. నువ్వు చెప్పేది నిజమే రంగన్న. ఇంత బద్ధకొస్తుడైతే ఇల్లు వేలం వేయాల్సి వస్తుంది, పిల్లాం పిల్లలు పస్తులుండాల్సి వస్తుంది అంతే అని ఎగతాళి చేసుకుంటూ పనిచేయడం ప్రారంభించారు. ఇది విన్న బద్ధకస్తుడైన దీప ఏమాత్రం పట్టించుకోలేదు. వీరికి బుద్ధి లేదు. దేవుడు ఈ ఒక్క జన్మనే ఇచ్చాడు. దీన్ని కష్టపడటానికే కేటాయిస్తే శరీరానికి విశ్రాంతి వద్దా? వీళ్ళంతా పిచ్చోళ్ళు. నేను మాట్లాడి నా నోటికెందుకు అలసట తెచ్చుకోవాలి? నాకెందుకులే అనుకుని పడుకుంటాడు. రైతులందరూ పని ముగించుకుని ఇంటికి వెళ్ళిన తర్వాత దీప కూడా ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళగానే దీప, లీలా నన్ను లేపుకు, నాకు చాలా నీరసంగా ఉరసంగా ఉంది, నేను పడుకుంటాను అన్నాడు. అయ్యో, కనీసం భోజనమైనా చేయండి. పొలంలో పని ఎక్కువగా ఉండి ఉంటుంది, అందుకే మీరు అలసిపోయినట్లున్నారు. భోజనం చేసి విశ్రాంతి తీసుకోండి అంది. లీలా, నాకు భోజనం వద్దు, ఏమీ వద్దు, నేను ప్రశాంతంగా పడుకుంటాను, ఎట్టి పరిస్థితుల్లోనూ నన్ను లేపకు అన్నాడు. లీల భర్త మాట విని సైలెంట్ అవుతుంది. ఈరోజు తన భర్తకు చాలా పని ఉండి ఉంటుంది, అందుకే ఇంతగా అలసిపోయాడు అని మనసులో అనుకుని భర్తకు ఇంటి పనులు ఏమీ చెప్పకుండా అన్ని పనులు తానే చేసుకుంటుంది. కాలం గడుస్తున్న కొద్దీ ఇంటి పరిస్థితి కష్టంగా మారుతుంది. ఇంట్లో ఉన్న ధాన్యాలన్నీ ఖాళీ అవ్వడం మొదలయ్యాయి. కానీ దీప బద్ధకం మాత్రం పెరుగుతూనే ఉంది. దీంతో లీలకు చింత మొదలైంది. ఇంటి పరిస్థితి గురించి ఏం చేయాలో ఆమెకు పాలుపోలేదు. అందువల్ల లీల తన భర్తతో పాటు తాను కూడా పొలానికి వెళ్ళాలని నిర్ణయించుకుంది. ఒకరోజు ఉదయాన్నే లేచి దీప పొలానికి బయలుదేరాడు. ఇంతలో లీల ఎదురుగా వచ్చి, ఏమండి, ఈరోజు మీతో పాటు నేను కూడా పొలానికి వస్తాను. పొలంలో విత్తనాలు ఏం వేయాలో చూడాలి. ఇద్దరం కలిసి కష్టపడితే ఇంకా మంచిది కదా అంది. లీలా, నువ్వు ఇంటి పనులే చూసుకో, నేను పొలంలో పనులు చూసుకుంటాను. నువ్వు రావడం వద్దు. లేదండి, నేను వస్తాను, ఇంటి పనులన్నీ ముగించేశాను అంది. దీపకి ఇప్పుడు చాలా విసుగొచ్చింది. అలా భార్యాభర్తలిద్దరూ పొలానికి వెళ్ళారు. పొలానికి వెళ్ళిన తర్వాత లీల చుట్టుపక్కల పొలాలను చూసింది. పచ్చని పంటలతో కలకల్లాడుతున్నాయి. వాళ్ల పొలం మాత్రం పాడుబడిపోయి ఉంది. తన భర్త పొలానికి వచ్చి ఎంత కష్టపడతాడో అప్పటికే ఆమెకు అర్థమైపోయింది. ఆమె తన భర్త బద్ధకాన్ని ఎలాగైనా పోగొట్టాలని నిర్ణయించుకుంది. భర్తతో కలిసి పొలంలో పనిచేయడం ప్రారంభించింది. ఇలా భార్యాభర్తలిద్దరూ పొలంలో పనిచేస్తూ ఉండగా ఇంతలో అక్కడికి ఒక ఋషి వచ్చాడు. దీప మరియు అతని భార్య లీల ఆ ఋషికి నమస్కరించి చాలా గౌరవంగా చూసుకున్నారు. తమ కోసం తెచ్చుకున్న సద్దిమూటతో విప్పి ఆ ఋషికి ఆ భోజనమే పెట్టారు. దీంతో సంతోషించిన ఋషి, నీ సేవలకు నేను చాలా సంతోషించాను. నా తరపున మీకు ఏదైనా ఇవ్వాలి. మీకేం కావాలో అడగండి, నేను వెంటనే ఇస్తాను అన్నాడు. లీల తెలివైనది కావడంతో ఏమడగాలా అని ఆలోచిస్తోంది. కానీ బద్ధకస్తుడైన దీప తనకు విశ్రాంతి కావాలని ఆలోచించి లీల అడిగేలోపే, నాకెప్పుడు పనిచేసే ఒక సేవకుణ్ణి ప్రసాదించండి, అతను నేను చెప్పే అన్ని పనులను చెయ్యాలి అని అడిగాడు. ఏవండి,
ఏమిటి మీరు అడుగుతున్నారు? దానికి బదులుగా వేరేదైనా అడగవచ్చు కదా అంది లీల. లీల, నువ్వు ఊరుకో, నీకేం తెలియదు. ఒక సేవకుడు వస్తే మన పనంతా తగ్గిపోతుంది. అప్పుడు నువ్వు కూడా విశ్రాంతి తీసుకోవచ్చు అన్నాడు దీప. చూడు భక్త, నువ్వు అడిగినది నేను ప్రసాదించగలను. కానీ నేను ప్రసాదించిన సేవకుడికి నువ్వు ఎప్పుడూ ఏదో ఒక పని చెబుతూనే ఉండాలి. అంత పని నీ దగ్గర ఉంటేనే ఆ సేవకుడిని అడుగు అన్నాడు ఋషి. ఋషివర్య, మాది రైతు కుటుంబం. జీవితాంతం పనులు ఉంటూనే ఉంటాయి. కాబట్టి నాకు పనిచేసే సేవకుడే కావాలి. మీరు ఆ సేవకుడినే ప్రసాదించండి అన్నాడు దీప. ఆ ఋషి తన దివ్యశక్తితో ఒక సేవకుడిని సృష్టించాడు. యజమాని, నాకు పని చెప్పండి. నాకు మీరు పని చెప్పకపోతే మిమ్మల్నే తినేస్తాను అన్నాడు వాడు. దీపకు చాలా సంతోషంగా అనిపించింది. ఇక ఇప్పటి నుంచి నేను బాగా విశ్రాంతి తీసుకోవచ్చు అని ఆలోచించాడు. ఆ తర్వాత ఆ ఋషి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. చూడు, పొలంలో విత్తనాలు చల్లాలి. దాన్ని నువ్వొక్కడివే ముగించి సాయంత్రం ఇంటికి రా అని చెప్పి ఊరుకున్నాడో లేదో, వెంటనే వాడు విత్తనాలు చల్లడం మొత్తం పూర్తి చేసి వచ్చి నిలబడ్డాడు. యజమాని, నాకు పని చెప్పండి, లేకపోతే మిమ్మల్ని తినేస్తాను అన్నాడు. పొలానికి నీరు పెట్టు అని చెప్పాడు దీప. వెంటనే వాడు ఆ పని ముగించుకుని వచ్చి నిలబడ్డాడు. ఇది గమనించిన దీపకు చాలా ఆందోళన మొదలైంది. ఏమండి, ఇదెలా తయారైంది? మీరు వరం కోరి తెచ్చుకున్న సేవకుడు మిమ్మల్నే తినేస్తాను అంటున్నాడు. దీనివల్ల నాకు చాలా భయమేస్తోంది అంది లీల. వెంటనే లీలకు ఒక ఉపాయం తట్టింది. ఇంతలో ఆ రాక్షస సేవకుడు మళ్ళీ పని ముగించుకుని వచ్చి నిలబడ్డాడు. ఈసారి ఆ రాక్షసుడు మాట్లాడే కంటే ముందే లీల మాట్లాడింది. చూడు, ఊరు బయట ఒక కుక్కపిల్ల ఉంది. దాని తోకను నువ్వు తిన్నగా చెయ్యాలి అంది. ఇంత చెప్పేలోపే ఆ రాక్షసుడు మాయమయ్యాడు. లీలా, వీడెక్కడికి వెళ్ళాడు? ఈ పాటికి వాడు కుక్క తోకను తిన్నగా చేసి ఉండాలి కదా. ఈ మాట విని లీలకు నవ్వు వచ్చింది. తన భర్త అమాయకత్వానికి ఏం చెప్పాలో ఆమెకు అర్థం కాలేదు. ఆ రాక్షసుడు ఉన్న చోటికి ఆమె తన భర్తను తీసుకువెళ్ళింది. అక్కడ వాడు ఎంతగా ఆ కుక్క తోకను లాగినా అది మళ్లీ వంకరగానే మారుతోంది. దీంతో ఆ రాక్షసుడు విసిగిపోతున్నాడు. చూడు, ఇంకా ఇంట్లో చాలా పని బాకీ ఉంది. ఇది ముగించుకుని త్వరగా ఇంటికి రా అని చెప్పి భార్యాభర్తలిద్దరూ ఇంటికి వెళ్ళిపోయారు. దీంతో దీప చేసిన ఒక ప్రమాదం తప్పింది. ఇతని బద్ధకం వల్ల చేసిన రెండవ పొరపాటును తదుపరి వీడియోలో చూపిస్తాము. తప్పకుండా తదుపరి వీడియోను చూడండి. తదుపరి వీడియో కోసం పార్ట్ 2 అని కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.